హలో అండి, నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ అండి. సో ఇవాళ మనం రొటీన్గా చేసే మెడికల్ వీడియోస్ కాకుండా ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, రెండు దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తలు వినాల్సి వచ్చింది. ఒకటి, నాకు గురుతుల్యులు అనేటువంటి అమెరికన్ డాక్టర్ ఒక ఆయన, డాక్టర్ డిమిట్రీ అని, ఆయన న్యూ జెర్సీ హాస్పిటల్లో ఆయన ప్రాక్టీస్ చేస్తారు. ఒక రకమైనటువంటి గుండె యాంజియోప్లాస్టీలో గండడు లాంటి వాడు. సో ఆయన చెయ్యలేని యాంజియోప్లాస్టీ లేదు. ఎంత కష్టతరమైన యాంజియోప్లాస్టీ అయినా చెయ్యగల సమర్థుడైనటువంటి ఆయన చూసి ఆశ్చర్యపోయి ఆయనతో మాట్లాడి, నేను అమెరికా వస్తాను మీతోటి నేర్చుకోవడానికి మీ దగ్గర అని అడిగాను. ఆయన భారతదేశం వచ్చినప్పుడు ఆయన నాకు అడ్రస్ ఇచ్చి, ఆయన మెయిల్ అడ్రస్ ఇచ్చి, నువ్వు వచ్చే ముందు నాకు 3 నెలల ముందు చెప్పు, నేను నీకోసం కేసులు పోగు చేసి పెడతాను, అర్థం కలిసి చేద్దాం అన్నాడు. సో ఈ సెప్టెంబర్లో అమెరికాలో వెళ్దాం ఆయన దగ్గరికి అనుకుంటూ ఉన్నాను. ఆయన వయసు 53 సంవత్సరాలు. నిన్ననే నాకు అప్పుడు మెసేజ్ పెట్టారు, డాక్టర్ డిమిట్రీ గారు ఇంట్లో ఉండగా సడన్గా చనిపోయారు అని చెప్పేసి. నేను షాక్ తిన్నాను. నేను ఆయనతో మెయిల్ పెట్టుకుని నేను 3 నెలల్లో ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వాడిని. నేను చెప్పినటువంటి అతి అద్భుతమైనటువంటి యాంజియోప్లాస్టీలు చేసే కార్డియాలజిస్ట్, కానీ ఆయన జీవితాన్ని ఆయన కాపాడుకోలేకపోయారు ఒక రకంగా. రెండవది, నిన్న జరిగినటువంటి విమాన దుర్ఘటన చూడండి, విజువల్స్ చూస్తుంటేనే మనందరికీ చాలా షాకింగ్ అనమాట. అది బాధ కూడా కాదు, షాక్ తినేటటువంటిది. ఆ ప్లేన్లో ఉన్నటువంటి 242 మంది ప్యాసింజర్సే కాకుండా కనీసం ఒక 65 మంది స్టూడెంట్స్, పాపం అది వెళ్ళి ఒక మెడికల్ కాలేజ్ మెస్ మీద మధ్యాహ్నం 1:30కి అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్న వాళ్ళు MBBS స్టూడెంట్స్, వాళ్ళు చాలామంది హౌస్ సర్జన్స్. చచ్చిపోతున్నారు అనుకుంటారు చెప్పండి. చూసినట్లయితే సగం తిన్న ప్లేట్లు కనిపిస్తున్నాయి అక్కడ మనకు వీడియోల్లో. సో ఒక 65 మంది స్టూడెంట్స్ చనిపోయారు. అంటే కనీసం 25 మంది స్టూడెంట్స్ చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు దాకా డాక్యుమెంటెడ్ అయితే 5 మంది MBBS స్టూడెంట్స్, పాపం ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, ఒక సీనియర్ డాక్టర్ వైఫ్, 7 మంది కన్ఫర్మ్ డెడ్. ఇంకొక 25 మంది చనిపోయి ఉంటారని అనుకుంటున్నాను. ఎంతమంది చనిపోయారో ఆ బూడిదలు వెతుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో మనుషులేంటో, ఎక్కడ బూడిదో ఎముకలో ఏమీ తెలియనటువంటి అగమ్యగోచరమైన పరిస్థితి. అంతేకాకుండా గుజరాత్ ఎక్స్ సీఎం విజయ్ రూపానీ గారు, అంతేకాకుండా 53 మంది బ్రిటిష్ నేషనల్స్, 7 మంది పోర్చుగీస్ వారు, ఇంతమంది ఒక్క ఉదుటను. దాంట్లో ఆ ప్లేన్లో 1,25,000 లీటర్ల పెట్రోల్ ఉంది. దానిలో ఒక్క చిన్న స్పార్క్ పడింది అనుకోండి, హై రిఫైన్డ్ పెట్రోల్, హై ఆక్టేన్ పెట్రోల్ కదా విమానంలో వేసేది, అది హ్యూజ్ టైప్ పెద్ద బాంబు కింద పేలిపోయింది. సో మనుషులు కాదు కదా, బూడిద కూడా ఆ బూడిదలో మనుషులు బూడిదేది, ఇంకేం బూడిదేది కూడా తెలియనటువంటి దారుణమైన పరిస్థితి. ఇది చూసి ఒకటే అనిపించింది, మీ అందరికీ అదే అనిపించి ఉండొచ్చు కూడా. మానవ జీవితము, మనము ఎంత వాళ్ళమైనా, మనం ఒక చీఫ్ మినిస్టర్ లాగా 2021 దాకా ఆయన చీఫ్ మినిస్టర్, గుజరాత్ చీఫ్ మినిస్టర్ అంటే ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్కి ఎంతో క్లోజ్ అన్నమాట. అంత పవర్ అనుభవించిన వ్యక్తి అయినా, ఒక మామూలు వ్యక్తి అయినా ఎప్పుడు చనిపోతామో, ఏం బతికినా సరే ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఇది యాక్సిడెంట్ రూపంలో. మా గురువు గారు డిమిట్రీ గారితో, నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎప్పుడు చనిపోతావో, ఎంత గొప్ప డాక్టర్ అయినా ఎప్పుడు జబ్బులు చనిపోతావో కూడా తెలియదు. సో మానవ జీవితం అనేది ఇది వేదాంతం కాదు, కానీ ఇది రియాలిటీ. ఎప్పుడేమవుతుందో మనకు తెలియదు. క్షణభంగురం అంటారు, ఏమైనా అంటారు. ఏమంతా బతికినా తక్కువని ఏ జబ్బో యాక్సిడెంట్ మమ్మల్ని హరించుకుపోగలదు. దీంట్లో అనుమానం లేదు కదా. మనం చేయగలిగింది ఏంటి? వీటిల్లో చేయగలిగింది ఏంటంటే, జబ్బు విషయం వరకు వస్తే కాస్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకోవడం మంచిది. సో ఎవరికి తోచినంత దాంట్లో కొంతవరకు అయినా సరే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకుంటే, సడన్ ఎమర్జెన్సీలు వస్తే హాస్పిటల్కి వెళ్తే మీకు అది తట్టుకోగలరు. ఇప్పుడు జబ్బుతో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తే ఇంకా కష్టం కదా. అది ఒకటి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకోవడం చాలా అవసరం అండి. నేను ఆ పాలసీ ఈ పాలసీ అని చెప్పను. మంచి చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు లోకల్గా ఎంక్వైరీ చేసుకొని మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకోండి. రెండవది, యాక్సిడెంట్లు అనుకోండి, అది మన చేతుల్లో లేదు, కానీ మనం పోతాం. మన మీద డిపెండెంట్ ఉన్న మన వల్ల వాళ్ళు ఈ షాక్ గురి వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం కాకూడదు కదా. మన పిల్లలు కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, ఇంకెవరైనా. సో అందుకని ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేసుకోవడం అనేది ఎంతో అవసరం. ఇట్లాంటివి జరిగినా, మనం పోయినా, మన మీద ఆధారపడ్డ వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉండాలండి. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించండి. చేయించి
అయితే ఇట్లాంటి షాకులు, ఈ షాకులు ఉన్నాయి చూసారా, మనం వినడానికే షాకింగ్గా ఉంది, మనకు జరిగితే ఇంకేంటి పరిస్థితి. సో ఈ రెండింటి నుండి కాపాడుకోవడానికి ఏమాత్రం చేయమని నా మనవండి. నమస్కారం.